ఫ్రెండ్స్ ఇది IQoo Z7 Pro మొబైల్. ఈ మొబైల్ని నేను 1 మంత్ నుండి అయితే యూజ్ చేస్తున్నా. ఈ వీడియోలో మనం ఈ మొబైల్కి సంబంధించిన ఇన్డెప్త్ కెమెరా రివ్యూ అయితే చూద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా మాడ్యూల్ దగ్గర ఔరా లైట్ OIS పోర్ట్రేట్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ టాప్లో చూసుకుంటే ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ మొబైల్లో పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఈ మొబైల్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెన్సార్ విత్ f2.5 అపేచర్తో అయితే వస్తుంది. అండ్ కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ రైట్ సైడ్లో వీడియో మోడ్ అండ్ మోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మోర్ ఆప్షన్స్లో మనకి కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి. డాక్యుమెంట్ మోడ్ అని, ప్రో మోడ్ అని, పానోరామా, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, 64 మెగాపిక్సెల్ మోడ్ అండ్ స్లోమో స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. పోర్ట్రేట్ మోడ్లోకి వస్తే ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసి మీరు ఫొటోస్ తీస్తే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఒకసారి డే లైట్ అండ్ లో లైట్లో తీసిన కొన్ని పిక్చర్స్ అయితే మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. ఒకసారి క్లారిటీ అయితే చెక్ చేయండి. ఇవి పోర్ట్రేట్లో తీసిన డే లైట్ శాంపుల్స్ అండ్ లో లైట్ శాంపుల్స్. అండ్ ఇంకా ఇక్కడ మనకి పోర్ట్రేట్ మోడ్లో డెప్త్ అడ్జస్ట్మెంట్ అండ్ బ్యూటీ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫోటో మోడ్లోకి వస్తే మనకి టాప్లో గూగుల్ స్కానర్, ఫ్లాష్, HDR అండ్ న్యాచురల్ మోడ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెట్టింగ్ సింబల్ అయితే ఉంది. ఈ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి రేషియో, టైమర్, గ్రిడ్ లైన్స్ అండ్ లెవెల్, స్టెబిలైజేషన్ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫోటో మోడ్ని యూజ్ చేసి తీసిన కొన్ని పిక్చర్స్ అయితే ఇవి. క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఇవి ఫోటో మోడ్ని యూజ్ చేసి తీసిన డే లైట్ శాంపుల్స్ అండ్ లో లైట్ శాంపుల్స్. డే లైట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బట్ లో లైట్లోకి వెళ్ళేసరికి కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఇందులో 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080p 60 FPSలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. టాప్లో చూసుకుంటే ఫ్లాష్, స్టెబిలైజేషన్ సింబల్ అండ్ రిజల్యూషన్ సెలెక్షన్, సెట్టింగ్స్ సింబల్ అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా రిజల్యూషన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు నచ్చిన ఫార్మాట్లో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి మొబైల్ కెమెరాతో తీసిన వీడియో శాంపుల్స్ అయితే. ఒకసారి క్వాలిటీ అండ్ స్టెబిలిటీ అయితే చెక్ చేయండి. ఈ వీడియో 4K 30 FPSలో అయితే రికార్డ్ చేశాను. ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో 1080p 60 FPSలో అయితే రికార్డ్ చేశాను. అండ్ ఈ వీడియో 4K 30 FPS లో లైట్లో అయితే రికార్డ్ చేశాను. ఇది క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ మోర్లో మనకి డ్యూయల్ వీడియో ఉంటుంది. ఈ విధంగా అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 64 మెగాపిక్సెల్ షార్ట్స్ కూడా ఇక్కడ నుంచే తీయొచ్చు. అండ్ ఇంకొకటి మోర్లో మనకి డాక్యుమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం బుక్ పేజెస్ని కానీ ఏవైనా డాక్యుమెంట్స్ని కానీ ఫోటో తీస్తే అవి A4 షీట్ ఫార్మేట్లోకి అయితే కన్వర్ట్ అయిపోతాయి. అండ్ ఇవి నైట్ మోడ్ యూజ్ చేసి తీసిన పిక్చర్స్. అండ్ ఈ మొబైల్ కెమెరాలో స్లో మోషన్ విషయానికి వస్తే 720p 120 FPS అండ్ 240 FPS, 1080p 120 FPSలో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి శాంపుల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇది 1080p 120 FPSలో రికార్డ్ చేసిన స్లో మోషన్ వీడియో. అండ్ ఇది 720p 240 FPSలో రికార్డ్ చేసిన వీడియో. డే లైట్లో ఓకే, బట్ లో లైట్లో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం ఫ్లిక్కరింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో 16 మెగాపిక్సెల్ f2.5 అపేచర్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసి మనం ఫ్రంట్ 1080p 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి తీసిన పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే స్క్రీన్ పైన వేస్తాను. ఒకసారి క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఇవి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన డే లైట్ షాట్స్ అండ్ లో లైట్ షాట్స్ అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఫ్రంట్ కెమెరా నైట్ మోడ్ యూజ్ చేసి తీసిన పిక్చర్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఇది IQoo Z7 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను 1080p 30 FPS నుండి. ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి కెమెరాలో మనకి బ్యాక్ సైడ్ ఒక రింగ్ లైట్ లాంటిది అయితే ఇచ్చారు. ఫ్లాష్ అనమాట ఇది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఔరా లైట్ అంట. ఈ లైట్ యూజ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ తీస్తే ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ, క్లారిటీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ క్లియర్గా అయితే ఉంటుంది. సో పిక్చర్ అనేది మీకు బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. మీరు లో లైట్లో ఫొటోస్ తీయాలనుకుంటే ఈ ఔరా లైట్ని అయితే యూజ్ చేసి తీయండి. మంచి క్లారిటీతో అయితే ఫొటోస్ వస్తున్నాయి. ఇవి శాంపుల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్లో కాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎక్కువగా అయితే ఏం లేదు. బడ్జెట్ పాయింట్లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ అయితే కొంచెం మిస్ అవుతున్నాయి. డే లైట్లో ఓకే, లో లైట్లో అయితే కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. నాయిస్ కూడా వస్తుంది. అండ్ బ్యాక్ షాట్స్ అయితే పర్లేదు, డే లైట్లో ఓకే. అండ్ నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు అయితే మీరు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు ఎక్సలెంట్గా వస్తున్నాయి.
20,000 to 25,000 బడ్జెట్లో మీకు బెస్ట్ కెమెరా ఫోన్ అయితే ఇదే అవుతుంది. అండ్ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది. మీరు ఒక ఆల్రౌండర్ మొబైల్ గురించి చూస్తున్నట్టయితే ఈ మొబైల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫైనల్లీ ఈ మొబైల్ కెమెరా కోసం కొనొచ్చా లేదా అని అంటే కొనొచ్చు. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ది బెస్ట్ కెమెరా ఫోన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ IQoo Z7 Pro కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే. అండ్ నేను ఇంకేమైనా మిస్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.